ట్రాక్ చుట్టూ గోడలు ఉన్నాయి. ఆ గోడలని చిన్నగా గోడలు పెట్టేటప్పుడు ఆ గోడలు వేపించిన ఈ గోడలు కూడా చిన్నగా చెప్పి మళ్ళీ గోడలు చుట్టూ మనకి ఇప్పుడు మన ఏమంటారు పై నుంచి వచ్చినట్టు అయితే కమాన్ మీద పడేటటువంటి అవసరం అన్నారు. అది కూడా కొంచెం కిందికి మీదకి అయ్యింది. అయినా కూడా దాన్ని ఏం చేసేప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఆ పీరెడ్డి మూరెడ్డి తాత నన్ను గట్టిగా పట్టుబట్టి నువ్వు నిశ్చయించాడు. తర్వాత గమ్మత్ ఏంటంటే ఇప్పుడు చివరికి ఆయన దేనికి సాయం చేస్తున్నాడంటే అక్కడ మనం నిలబెట్టిన కమానికి లక్ష్యం. ఓకే, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే దేవుడు చూడండి అంటారు. క్రీమీ లేయర్ అంటే ఎందుకు తెలుసా? పాల మీద పరిశుద్ధ కన్య అయిన మరియ మాత స్మరణకు ఆడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యం స్మరణు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశ ప్రత్యేక విధంగా ఫాదర్ సొలొమోన్ గారు ఈరోజు ఈ దివ్య బలి పూజ సమర్పించే అవకాశం కల్పించినందుకు నా మిత్రుడు సహోదరుడైన మన శంకరయ్య ఎమ్మెల్యే గారిని సాదర నాతో పాల్గొనడం మన దగ్గరికి వచ్చారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో వారికి చెప్తారు ప్రార్థన ద్వారా అందరినీ దీవించాలని కాపాడాలని ఆయనని మీకోసం మనందరం కలిసి ఒక పరలోక ప్రార్థన మంగళవారం ప్రార్థన విశ్వాసంతో చెప్పించున్నాను. పరలోకమంటే మాయమంటే ఈ చిత్రం పరలోకమంటే భూలోకమంటే దానికి కావాల్సిన మాట్లాడుకుంటే మా యొక్క మంచినట్టు మాతో నిర్వహించండి. మన హృదయాన్ని ప్రవేశించడం దేవుడికి స్వాగతం సర్వశక్తుల సర్వేశ్వరుడు అమ్మ పాత్ర మాత్రం ఆహ్వానిస్తాము. అలాగే మన ఎల్లారం సేటరెడ్డి గారు మన కృష్ణ గారు నియమితైన వారిని కూడా పద్మపూర్ గ్రామంతో ఆహ్వానిస్తున్నాము. ప్రజల యొక్క శ్రేయస్సు కోసం తన యొక్క జీవితాన్ని అంకితం చేసి మంచి ఆరోగ్యంతో ఉండేటట్టుగా అతను చేసే ప్రతి పనుల్లో కూడా అతను తోడుగా ఉండి అతన్ని దీవించమని, అతని కుటుంబాన్ని దీవించమని, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క ఆశీస్సులు వారితో ఉండాలని కోరుకుంటూ మా నాథుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని దీవించి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని దీవించి, వారితో వచ్చిన వారందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. మూడున్నర ఆ టైంలో పంపలేదు కాబట్టి 3:30 చేసుకుని 5 పేరు ప్రదక్షిణ పేరు 6 గంటల కంటే, ఎందుకంటే ఈ ప్రయాణం వస్తున్నాయి కదా, ఈ రాత్రులు అయితే కనపడతాయి కాబట్టి అందులో రైలు అందరూ సమాజానికి పెద్దలేదు. ప్రజాస్వామ్యంలో అవసరం వచ్చినప్పుడు మనం ఓట్లేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులను మన అవసరాలు, మన సౌకర్యాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన అవసరాలు మన కాలనీలకు కావాల్సింది, మన గ్రామాలకు కావాల్సింది అని చెప్తా ఉంటాం. ఇంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు అల్బీనా చెప్పేది
కాకపోతే రోడ్ ఫేస్ అంతా విలేజ్ పోస్ట్ అంతా సీసీ రోడ్ వేపి బీటీ రోడ్ ఏపీ చెప్పింది. కొన్ని రోడ్లు కూడా చెప్పిండారు. ఈ బీటీ రోడ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మొన్నటికి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పారు, కొన్ని చేస్తా ఉన్నాం. మేము ప్రజాప్రతినిధులం, మీరు అడగవలసిందే, మీరు చెప్పవలసిందే. మేము ఒక రకంగా చెప్పాలంటే మీకు సేవకులు, ఏదో సమయానికి వచ్చేదో మాట్లాడుతున్నామని కాదు. ఇది ప్రజాసంఘంలో ఒక ఓటు అంతా పవిత్రమైంది. ఒక ఓటు వేస్తే పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మా మీరు. మీరు చూస్తారు, పెద్దలందరూ తెలుసు కొత్తూరులో ఏం జరుగుతుందని, ఏం జరుగుతుందో మీ అందరు తెలుసు. ఇలా విజయరెడ్డి అన్న వీళ్ళంతా కూడా ఆ రోడ్డు గురించి నేనే నాట్లేసిన. ఎప్పుడేస్తా రోడ్ అని అడుగుతున్నాడు, అల్బీనా కూడా అడిగినాను, అన్నా వేస్తాం, మీరు అంటున్నారు కదా వేస్తామంట అని చెప్పాం. అంటే మనకు కూడా కొందరికి ఆశామాష మాటలు కాదు, ఏదో ఊపిడికప్పుడు ఉపన్యాసాలు మోసపూరితమైన మాటలు నాకు రావు. ఏదైనా కమిట్మెంట్ అయితే మొన్న చూడండి రెడ్డిపాలెంలో ఏదో అడిగిరు, ఇది రోడ్ వేయాలి, ఇది డబుల్ రోడ్ చేయాలి, సీసీ రోడ్ కూడా వేయాలంటే వాళ్ళందరూ కలిసి ఒక మాట చెప్తే వాళ్ళు నేను చిన్నప్పటి సంది వాళ్ళ కనసైలలో వాళ్ళ అడుగుజాలలో నడిచిన పిల్లగా నేను కూడా వాస్తవానికి గొప్ప ఎమ్మెల్యే కావచ్చు, ఇవి అవుతుంటాయి. అదృష్టం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, అవన్నీ అవుతారు. కానీ ఆ పదవికి వన్నె తెచ్చినాడే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు. కాబట్టి ఈ పదవి అనేది ప్రజలకు అంకితం కావాలి, సేవకు అంకితం కావాలి తప్ప ఇది వేరే రకమైనది కాదు. భగవంతుని దృష్టిలో మనం అందరం సేవకులను మీరందరూ తెలుసు ఆ విషయం. కాబట్టి మీరు ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇప్పుడే ఫాదర్ చెప్పింది అనే విషయాలు. చిన్న గ్రామం, మనం అందరం వివాద రహితంగా బతకాలి. కల్మ చెప్పిన, ఫాతిమా మాత చెప్పిన మార్గంలో మనం అందరం నడుచుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద చిన్న గౌరవం ఉండాలి. గ్రామంలో పెద్ద చిన్న గౌరవం లేనాడు మనము ప్రశాంత వాతావరణం అక్కడ ఉండదు. పెద్ద చిన్న ఇలా ఫాదర్ మనకు చెప్తా ఉంటాం, కొన్ని సూక్తులు, కొన్ని ప్రవచనాలు, అవన్నీ మనం వంట పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదో ఇలా మన ఫాదర్ చర్చిలో ఏం చెప్తున్నాడు, ఏ అంశాలు చెప్తున్నాడు, మనం ఏ అంశాల మీద మనము వంట పట్టించుకుని నడవాలి. ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి తప్ప సమాజానికి మాత్రం మనం హానికరంగా మారదు. మనం తోటి మనిషికి సాయం చేసే ప్రయత్నమే చేయాలన్నమాట. మనిషిని ఎక్కడ తప్పు చేసిందంటే మనిషికి ఆశ, స్వార్థం, ఈ రెండు మనిషిని ఇబ్బంది పెడుతుంది, సమాజాన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆశ తగ్గించుకోవాలి, స్వార్థం తగ్గించుకోవాలి. ఆ మాటలు చెప్తా ఉంటే నేను కూడా ఇన్నా 4 మాటలు ఫాదర్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు కూడా పెద్దలు అన్వీన్ కానీ, బాలరెడ్డి అన్న కానీ, సుధాకర్ అన్న కానీ, మా విజయపాల్ రెడ్డి అన్న కానీ వీళ్ళందరూ కూర్చోడన్న ఒక అవకాశం ఉంది. మనకు మీకు అవకాశాలు ఏమైనా ఉంటే నాకు తెల్లపేపర్ పెట్టండి. అప్పుడు అమ్మ అడిగింది, బస్సు ఏం అడిగింటే బస్సు కూడా చేయడం జరిగింది, మోర్ అడిగడం జరిగింది, బోర్ చేయడం జరిగింది. ఆ బీటీ రోడ్ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. బీటీ రోడ్ ఏ విధంగా వస్తుందో మీ అందరికి తెలుసు. కూడా కష్టపడుతున్నామన్నా అది ఏం లేదు. మీకు కూడా ఉంటే తెల్ల పేపర్ రాదు, ఏదో వచ్చినమా పోయినమా 4 మాటలు అబద్ధాలు మాట్లాడి ఏదో మాట్లాడుకుంటాం. ఏదైనా ఉంటే ఒక సంకల్పం ఉంటుంది, దాని మీద ఒక పట్టుదల ఉంటుంది, ఒక సంకల్పంతో పోతా. ఏదైనా మాట ఇస్తే మాట తప్పడానికి వీలేదు. మీకు చూసుడు కదా అన్ని గ్రామాలలో కూడా పాటిగడ్డలో కూడా పాటిగడ్డ చెప్పిన మార్గంలో మేము ముందుకు పోవడానికి, మీతో కలిసి జీవితం పంచుకోవడానికి మేము సంతోషంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ, మరి మీ మధ్యలో నన్ను పిలిపించి ఈ అవకాశం, ఈ సదావకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరొకసారి మేరీ మాత మనలందరూ కూడా పూర్తిగా ఏ ఇబ్బందులు కాకుండా అష్టైశ్వర్యాలతోని, ఆనందాలతోని, ఆరోగ్యాలతోని ఆ మాత మనల్ని అందరినీ కాపాడాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.